హలో గర్స్, ఈరోజు మళ్ళీ కొత్త విషయంతో మీ ముందుకి రావడం జరిగింది. కాలానుగుణంగా మారుతున్న జీవన విధానం, కాలాంతకులుగా మారుతున్న ప్రజలు, మన చుట్టూ ఉంటూనే కాలాంతకులుగా మారుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మన తాతల కాలం నాడు ఒకే కుటుంబంలో 4 పిల్లలు, 6 పిల్లలు, 10 మంది పిల్లలతోటి మన జనజీవన స్రవంతి మంచిగా ఆరాంశగా మనం గడుపుకున్నాం. అప్పుడు ఇంట్లో ఒకే కుటుంబంలో 4 అన్నదమ్ములు, 4 యారన్లు, నలుగురికి 4 పిల్లలు, ఒక ఉమ్మడి కుటుంబం. మనం ఎంత సంతోషంగా గడుపుకున్నామంటే అప్పుడు ఈ జనాలకు ఒకరికి కానీ ద్వేషం లేదు, పగ లేదు, కోపం అంతకంటే లేదు. ఎప్పుడైతే మనము ఈ ఆధునిక యుగంలో మనం ఇప్పుడు గడుపుతున్నాం కదా, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, 2 కుటుంబాలు, 2 అన్నదమ్ములు ఉంటే 2 అన్నదమ్ములు, 2 భార్యాభర్తలు కూడా ఒక్క దిక్కు కలిసి బ్రతకలేకపోతాను. అప్పుడు ఆ 10 మంది కుటుంబ సభ్యులు 10 మంది మంచి ఆరాంసుగా 5 కుటుంబాలు అంటే 5 గదులలో ఉండే కుటుంబాలు ఒక్క దిక్కు ఒక్క లెవెల్లో ఉండి బ్రతికి ఏ లొల్లి లేకుండా, ఏ విధమైన పంచాయతీలు లేకుండా మంచిగా కలిసి మెలిసి బ్రతికి చూపించారు. ఇప్పుడు మనకేమవుతుంది మరి? ఈ కల్చరు, ఆధునిక కల్చర్ పెరిగి ఒకరి మీద ఇంకొకరికి విద్వేషాలు, రెచ్చగొట్టుకునే మాటలు, ఒక మాటలు ఇంకొకరు మాట్లాడితే నన్నే అన్నారు కావచ్చు. నన్నే అన్న వ్యక్తి ఎందుకన్నదో మనకు తెలియదు. ఇన్న వ్యక్తి నన్నే అన్నారు అని పంచాయతీ కూడా. అన్న వ్యక్తి ఎందుకన్నది ఏమో చేస్తే అని ఉండదు. అన్న వ్యక్తిని అంటేనే కదా విన్నది అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. 2 వ్యక్తులు కూడి ఉండలేకపోతాను. నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పుడున్న విధానంగా, ఇప్పుడు మన జనజీవన సమస్యలు ఇప్పుడు మామూలుగా మనం ఉన్న విధంగా, ఇప్పుడు ఆధునిక కల్చర్లా 3వ వ్యక్తిని ఎంటర్ చేసుకోవాలి ఎప్పుడే. కానీ నువ్వు ఆడే కానీ మొగే కానీ ఒక కుటుంబంలో అత్తమాయ ఉండని భార్యభర్తలే కానీ, అత్తమాయ ఉంటారు, భార్యభర్తలు ఉంటారు. మామూదికి పోతాడు, కొడుకోదికి పోతాడు, భర్తోదికి పోతాడు. ఏం పని లేదు, పని అంతా అయిపోతుంది. పని అయిపోయినాక అంత మంచిగా పోయి అత్తో కాడ కూర్చుంటుంది, కోడోళ్ళ కాడ కూర్చుంటుంది. జాగ్రత్తగా వినండి. అత్తో కాడ కూర్చుంటుంది, కోడోళ్ళ కాడ కూర్చుంటుంది. అత్త పక్క పొట్టు నలుగురు ఉంటుంది, కోడల పక్క పొట్టు నలుగురు ఉంటారు. ఇక నూరుతా అంటారు, ఏం జరిగింది, ఏంది అని ఇటు అడిగేది ఇటు అడుగుతారు, అటు అడిగేది అటు అడుగుతారు. ఇంట్లో ఉన్న మన విషయాలన్నీ ఆరాధించి గట్లనా, గత్తుంటుందా అని కోడలు చెప్పేది కోడలు చెప్తారు, అత్తవు చెప్పేది అత్తవు చెప్తారు. ఇక ఇంటికి వచ్చినాక అత్త కోడలు ఇద్దరు సిగ్గలు పట్టుకొని కొట్టుకోవాలి. మా కోడలు ఉండదు కరెక్ట్ కాదట, మా కోడలు విధానం ఇంత ఉండదు కరెక్ట్ కాదట, ఇంకొక విధానం ఉండాలట, ఆ విధంగా ఎందుకు ఉండలేకపోతుంది అని అత్త అనుకోవడం. అంటే మా అత్త ఇట్లా ఉండదట, అసలు మా అత్త గిట్టెందుకు ఉన్నది, మా అత్త ఉండే విధానం వేరే కానీ కోడలు అనుకోవడం. చెప్తాను ఫ్రెండ్స్, ఈ యొక్క అత్త కోడలే కాదు, ఇక్కడ తండ్రి కొడుకులు కావచ్చు, భార్యభర్తలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, ఇద్దరి మధ్యలో 3వ వ్యక్తి వచ్చి మంచిగా నీట్గా సుఖంగా ప్రశాంతంగా ఉన్న జీవితాలను చెడగొడతాను. ఒకే ఒక మాటతోటి మంచిగా నీట్గా ఉన్న కుటుంబాన్ని ఒక్క మాటతోటి, అదేదో క్యాజువల్గా అంటాడో ఎంత అంటాడో తెలియదు, లేకపోతే లోపల ఏం పెట్టుకుని అంటాడో తెలియదు. మామూలుగా లోపల కువారంతో అనొచ్చు, లేకపోతే క్యాజువల్గా అనొచ్చు, లేకపోతే ఆ వ్యక్తి మీ ఇంట్లో ఇక్కడ జరుగుతుంది, మా ఇంట్లో అట్లా జరుగుతుంది కదా మరి అన్నట్టుగా అని ఉద్దేశం పెట్టుకొని కూడా ఇక్కడ మాట్లాడచ్చు. ఆ మాట పట్టుకొని ఇంట్లోకి వచ్చి మీరు కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? అస్సలు కరెక్ట్ కాదు. ఓకే, ఇది ఎంతవరకు పోయినా కానీ, ఏ విధంగా అయినా కానీ మంచిది కాదు. ఒక కొడుకే ఉన్నాడు, ఒక తండ్రే ఉన్నాడు. నువ్వు ఏదో చేసి వచ్చినావు, నీ పనులు చూసుకొని వచ్చినావు. ఇంకొక వ్యక్తి అంటాడు, అరే నీ కొడుకు ఏమో తాగలవాడు, అరే ఆ కొడుకు ఏదో తిరుగుతాడు అనేది తండ్రి తెలియకుంటాడా? తండ్రికి తెలిస్తూనే ఉంటుంది. పోయి ఎక్కడికి పోతాడు, వచ్చేటట్టు అత్తాడు. నీ బిడ్డ ఉన్నది, నీ బిడ్డ ఏమో కనబడ్డదా మాకు అంటే కథమే అయిపోయా. అరే నా బిడ్డ ఏదో కనబడ్డది, నా బిడ్డ ఏడుకో పోరాటానికి వేయింది కావాల్సిన వీడు అనుకుంటాడు. నా కొడుకు పోరాటానికి వేయింది కావాల్సిన వీడు అనుకుంటాడు. మీ తండ్రి కావచ్చు, మీ తండ్రి కాడ కనబడ్డా గాడు ఏంది, గాడు మనం పోం కదా, పోరాటానికి పోయింది మీ తండ్రికి చెప్పుకోవాలి అని కొడుకు చెప్పేటోళ్ళు కొడుకు చెప్తారు, తల్లికి చెప్పేటోళ్ళు తల్లికి చెప్తారు, కొడుకు చెప్పేది కొడుకు చెప్తారు, తండ్రికి కోడలకు. ఒక్క మాటతోటి, ఆ ఒక్క మాట మనం మైండ్లో నాటుకొని, మన మైండ్లోకి తీసుకొని వచ్చి ఆ మాటతోటి మనం ఇంట్లో ఆ విషయం ఆరాధించుకొని అడగడం వల్ల నువ్వు తయారవుతుంది. నువ్వు కామ్గా అడుగు, నిమ్మలంగా అడుగు, జరిగింది ఏంది, జరగబోయేది ఏంది, వాళ్ళు చూసింది నిజమైనా లేకపోతే చెప్తున్నారు అబద్ధమా, ఒక్కసారి గ్రహించుకొని నీ బిడ్డే కావచ్చు, నీ కొడుకే కావచ్చు, నీ తల్లి తండ్రులే కావచ్చు, లేకపోతే నీ తోడబుట్టులే కావచ్చు,
ముందుగా కనుక్కొని ఎటువంటి విషయంలో ఆవేశం లేకుండా ఫస్ట్ చూసుకొని అడగడం అనేది మనకు ఇంపార్టెంట్. ఓకే, ఇది అడగడం అనేది ఇంకోటి వేరే విషయం. మనం మాట్లాడుకునేది మూడో వ్యక్తి రావడం వల్ల జరుగుతున్న విషయాలు మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఆ మూడో వ్యక్తిని ఎప్పుడు కానీ ఎట్టి పరిస్థితిలో కానీ నమ్మద్దు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారా, సాధిస్తుందని అందరికీ చెప్తున్నా అండి. ఇక్కడ సవ్యంగా ఎవరు ఉన్నారో ఎవరు లేరో తెలియదు. నేను సవ్యంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాను. అపసవ్యంగా ఉన్న వాళ్ళ గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. భర్తే కానీ భార్య కానీ ఎక్కడ పోయితో అక్కడ పోతాను, గంగల పోని. ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో నేను మాట్లాడతాను. జరిగేటి జరుగుతాయి, మనం కళ్ళారా చూస్తాను, చెవులారా వింటాను, ఇవన్నీ పోని. కానీ ఉన్నవాళ్ళు కూడా కొందరైనా ఇంకా కొందరైనా నూటికి దాదాపుగా ఒక 30% 20% ఆల్రెడీ చెడిపోయిన జనాలే కనబడతారు మన కళ్ళ ముందు. వాళ్ళందరూ వదిలేదు. ఆ మిగతా 70-80 మంది అయినా కొంచెం జాగ్రత్తగా కుటుంబాలను కాపాడుకొని ఒక మంచి చక్కటి కుటుంబాన్ని నిర్మించుకొని రాబో తరానికి మన కుటుంబాలను అందియాలన్నది వాస్తవంగా మనం చాలా పకడ్బందీగా చేసుకొని రాబో కాలానికి మన కుటుంబం వ్యవస్థను దెబ్బతినకుండా కాపాడుకొని మన పిల్లలకు అప్పచెప్పాలనేదే నా ఉద్దేశం. దాంట్లో 1,00,000 ఉండొచ్చు, 1,00,000 రావచ్చు. ఆ వ్యక్తి అని పక్క పెట్టండి. ఆ వ్యక్తిని రావద్దు, వచ్చినా వినద్దు, మాట్లాడకుండా కూర్చొని వెళ్ళిపోయి వచ్చి కూర్చుండబెట్టుకొని ఆ వ్యక్తి ఉంటే అది మైండ్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఒకటే చిన్న విషయం అంతే చాలు. ఒక గుండు శుద్ధి ఎక్కడో చిన్న కాలు కూస్తే మన శరీరం అంతా నొప్పి తెస్తాడు. అలాగే ఒక్క మాట, ఆ మాట మన మైండ్ అంతా నిండిపోతుంది. మనం మంచుకున్న వాళ్ళనే ఖరాబ్ అవుతాం. అది నిజంగా ఏదో నిర్ధారణ చేసుకొని మనతో మనం సరి చేసుకొని చూసుకోవాలి. ఓకే, ఇంకా ఇలాంటి విషయాలు నేను చెప్తూనే ఉంటాను. నా వీడియోలు లాస్ట్ వరకు చూడండి, దయచేసి లాస్ట్ వరకు చూడండి. ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఎత్తున్నా కానీ కొనసాగింపు లాస్ట్ వరకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు మధ్యలో స్క్రిప్ట్ చేసుకుంటా సగం చూస్తే ఏం అర్థం కాదు. మంచిగా ముంగడ పెట్టుకొని ఒక్కసారి చూడండి మీ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, మనకి ఇలాంటివి జరిగినాయా, జరగలేదా, జరిగే ఉద్దేశం ఉన్నదా అని ఒకసారి చూసుకొని మనం గ్రహించుకొని మనం నిలబడితే వ్యవస్థ ఎప్పుడు మాత్రం దెబ్బతినదు. ఎవరు వచ్చి ఏదో చెప్తే మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఫస్ట్ నమ్మకం అనేది మన కుటుంబ సభ్యుల మీద మనం ఏర్పరచుకొని ఉండాలి. దాన్ని ఆరతి నువ్వు సీక్రెట్గా నువ్వు ఆరాధిస్తావు. ఏమైంది అనేది తెలుసుకున్నాక తదుపరి నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. నువ్వు ఒకే మాటతోటి నువ్వు ఇంటికి వచ్చి పేడ అంటే అయిపోతుంది, ఏముండదు అలా. ఓకే, చాలా జాగ్రత్తగా సెల్ చేసుకోవాలనేది నా ఉద్దేశం. మన వ్యవస్థ ప్రపంచ దేశాలలో మనం ఉన్న వ్యవస్థనే మంచిది. పాశ్చాత్య దేశాలలో నడిచే వ్యవస్థను మన చొప్పించుకుంటూ వచ్చింది ఆల్రెడీ. మన వ్యవస్థను మనం కొందరమైన పల్లె పట్టణం అనుకుంటా కొందరమైన మహానగరం నుంచి కొందరైనా మనం కాపాడుకొని కాన్ఫిడెంట్గా ఉంటే మన పిల్లలకు కూడా అదే మన చక్కటి భవిష్యత్తును మనం అందిస్తాం. లేకపోతే ఇక నరరూప రాక్షసులు లెక్క అయిపోతారు మనుషులు. చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు చాలానే వస్తుంటాయి, దయచేసి అందరూ చూడండి. మీకున్నది నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్తున్నా. భూమి మీద జరిగేదే, ప్రజలలో జరిగేదే చెప్తున్నా. నేను నా సొంత విషయం కాదు, నా సొంత ఉద్దేశం కాదు, ఎటువంటిది ఎవరికి సంబంధించిన విషయం కూడా కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.